అందరికీ ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇందులో మనకి వచ్చేసి ముఖ్యమైన చాప్టర్ ఏంటంటే పోలిక పరీక్ష అన్నమాట. దయచేసి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఎండ్ వరకు చూడండి. ఇందులో చాలా వివరంగా ఉంటుంది. మనకి పోలిక పరీక్ష అనేది ఏ విధంగా మనం ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాము. అయితే వీటి కోసం మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. దయచేసి మన వీడియోకి ఒక లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ రైతుకి నాగలి ఎలానో డాక్టర్కి వచ్చేసి స్టెథోస్కోప్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూస్తున్నాం కదా. అలానే ఉద్యోగి కార్యాలయము ఉద్యోగి అతను చేసే స్థలాల మధ్య సంబంధాలపై ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి దీని కొరకు అభ్యర్థి వివిధ రకాల ఉద్యోగాలు వారు చేసే కార్యకలాపాలపైన కూడా అవగాహన ఉండాలి. ఫ్యాక్టరీకి కార్మికుడు, అలానే ల్యాబొరేటరీకి శాస్త్రవేత్త అనమాట. ఇలా అడుగుతాడు. అయితే మెకానిక్ గ్యారేజ్, పార్లర్ అని ఉంది కదా, దీనికి బ్యూటీషియన్ అనమాట ఆన్సర్. చూసారు కదా, మెకానిక్ గ్యారేజ్లో పనిచేస్తాడు, అదేవిధంగా బ్యూటీషియన్ పార్లర్లో పనిచేస్తాడు. పరికరము అది చేసే పని, ఇలాంటి వాటి మీద కూడా అడుగుతాడు. చూసారా ఎన్ని టైప్స్లో వస్తున్నాయో. రాయడానికి కలము, అలానే తవ్వడానికి గొడ్డలి కాదు, శ్రమ కాదు, గొయ్యి, పార. ఆన్సరు తవ్వడానికి పార. ఇక్కడ వివరణ చూస్తే రాయడానికి కలమును ఉపయోగించుతారు, అదేవిధంగా ఇచ్చిన చాయిస్ నుండి తవ్వడానికి పారను ఉపయోగిస్తారు. అలానే సెక్స్ రిలేషన్షిప్ను సంబంధించిన కూడా అడుగుతాడు. చిన్నాయన చిన్నమ్మ, చిన్నాయన చిన్నమ్మకి, అలానే అల్లుడికి ఆన్సర్ ఏంటి వస్తుందంటే మనకి ఆడమగ సంబంధించింది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి 3 కూతురు అనమాట. ఈ టైప్ మోడల్లో మనకి క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఒకసారి ఎన్ని రకాలుగా వస్తున్నది మనం అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ తండ్రికి తల్లి, కొడుక్కి కోడలు, ఈ మోడల్లో అడుగుతాడు. నెక్స్ట్ ప్లేస్ రిలేషన్షిప్నకు సంబంధించినవి, అంటే ఒక ప్లేస్ ఇచ్చి దానికి ఒక రిలేషన్ ఏంటి అని అడుగుతాడు. అయితే మనకి ఇక్కడ తాజ్మహల్కు ఆగ్రా, చార్మినార్కు హైదరాబాద్. చూసారు కదా, ఇక్కడ హైదరాబాదు. సమాధానం తాజ్మహల్ అనేది ఆగ్రాలో ఉంది, అదేవిధంగా చార్మినార్ అనేది హైదరాబాద్లో ఉంది. అంతే ఆన్సరు. మనకేంటంటే ఇక్కడ ఇలానే సేమ్ ఇచ్చి ఆప్షన్స్ ఇస్తాడు కింద, దాన్ని బట్టి మనం అది ఏ ప్లేస్కి చెందింది అనేది మనం అక్కడ ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. కర్ణాటక బెంగళూరు అవుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్కి మనకి ఏమవుతుందంటే కర్ణాటక రాజధాని బెంగళూరు, ఆంధ్రప్రదేశ్కి ఏమవుతుంది ఆన్సర్ అమరావతి, ప్రజెంట్ అమరావతి కాబట్టి. అలానే సీక్వెన్స్ రిలేషన్షిప్నకు సంబంధించిన కూడా అడుగుతాడు. అంటే మార్చ్కి ఏప్రిల్, బుధవారంకు ఇలా అడుగుతూ ఉంటాడు. చూసారు కదా, ఇక్కడ నెలలో మార్చ్ తర్వాత నెల ఏప్రిల్ అవుతుంది, మార్చ్కి తర్వాత ఏప్రిల్ అవుతుంది. మరి అదేవిధంగా వారాల్లో బుధవారం తర్వాత ఏమొస్తుంది, గురువారం వస్తుంది. ఇక్కడ గురువారం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ ఆగస్టుకి సెప్టెంబర్ అయితే ఆదివారంకి ఏమొస్తుంది అని అడిగాడు. ఇది సోమవారం వస్తుంది. ఎందుకంటే మరి ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్ మంత్ ప్రకారంగా, ఇది వీక్ పరంగా ఏంటంటే ఆదివారం తర్వాత ఏమొస్తుంది సోమవారం. అలానే ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ అండ్ మెజర్మెంట్ రిలేషన్షిప్స్ సంబంధించి కూడా అడుగుతున్నాడు. వీటి గురించి కూడా మనం బాగా అవగాహన కలిగి ఉండాలి. స్పీడోమీటర్ ఏం చేస్తుందంటే స్పీడ్ని తెలియజేస్తుంది. స్పీడ్ని తెలియజేస్తుంది. మరి బారోమీటర్ ఏం చేస్తుంది, పీడనాన్ని తెలియజేస్తుంది అనమాట. చూసారు కదా, వేగమును స్పీడోమీటరే తెలియజేస్తుంది, అదేవిధంగా పీడనమును బారోమీటర్ ద్వారా కొలుస్తాం అన్నమాట. అయితే విస్కోసిటీ, కెలోరీమీటర్ ఏం చేస్తుంది, క్యాలోరీ అంటే ఏంటంటే శక్తిని, ఉష్ణాన్ని కిలోమీటర్ ద్వారా తెలియజేస్తాం అన్నమాట. ఉష్ణాన్ని కెలోరీమీటర్ ద్వారా తెలియజేస్తాం. ఈ విధంగా మనకు వస్తాయి అన్నమాట. అయితే ఇంకోటి ఏంటంటే కేసెస్, కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక యాక్షన్ జరిగిందంటే దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి, రిలేషన్షిప్స్ కూడా ఉంటాయి. పరిగెత్తుట వలన అలుపు వస్తుంది. అయితే ఆకలికి ఏమొస్తుంది, ఆకలికి ఉపవాసం, త్రాగుట, తినుట, పండుట అన్నాడు. అయితే పరిగెత్తుట వల్ల అలుపు వస్తుంది కదా, అదేవిధంగా
ఉపవాసం వల్లే ఆకలేస్తుంది. మనం ఏంటంటే పస్తున్నామంటే ఆకలేస్తుంది కదా, అలానే యాంటోనిమ్ రిలేషన్షిప్ సంబంధించినవి కూడా ఉంటాయి. ప్రశాంతతకు కోపము, చల్లదనమునకు వెచ్చదనము, ఈ రెండు కూడా క్వైట్ ఆపోజిట్స్, తెలుసు కదా. వీటికి వ్యతిరేకంగా ఉంటాయి, వ్యతిరేక పదాలు అన్నమాట రెండు. నెక్స్ట్ సినోనిమ్ రిలేషన్షిప్ అంటే దగ్గరగా ఒకే విధంగా ఒకే రకమైన పదాలు ఒకే రకమైన అర్థాన్ని ఇచ్చేవి ఉన్నాయి. అయితే కోపమునకు ఆగ్రహము, అందమునకు ఇక్కడ మనకి ఏం తీసుకోవచ్చు అంటే కోపమన్నా ఆగ్రహం అన్న రెండు ఒకటే. కోపముకు ఆగ్రహము అనేది ఒకదానికొకటి నానా అర్థాలు, అంటే ఒకదానికొకటి సినోనిమ్స్. అందరం సమానమైన అర్థం ఏంటంటే రమ్యం. ఇక్కడ ఆన్సర్ మనకి రమ్యం. స్టడీ మరియు టెర్మినాలజీ రిలేషన్షిప్ కూడా అడుగుతూ ఉంటాడు. నెఫ్రాలజీ అంటే ఏంటంటే మూత్రపిండాలకు సంబంధించింది. నెక్స్ట్ ఇక్కడ చెట్లు అని ఇచ్చాడు కదా, మరి చెట్లుకి కెమిస్ట్రీ అవ్వదు, ఫిజిక్స్ అవ్వదు, బాటనీ, జువాలజీ. మనం ఏం తీసుకోవచ్చు అంటే బాటనీ అన్నమాట. బాటనీ ఆన్సర్. ఈ విధమైన టాపిక్స్ అనేవి మనకి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్. ఒకసారి వీటిని అన్నిటిని మనం బాగా చూసుకోవాలి. ఇప్పుడు కూడికకు తీసివేత లాంటిదే గుణకారానికి భాగాహారం అన్నమాట. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ చూసినట్టయితే మనకు భాగాహారం. రాత్రికి చంద్రుడు ఎలాగో పగలకు డాష్ అలాంటిది వాడు. పగలకి ఎవరు వస్తారు? గ్రహాలు రావు, నక్షత్రాలు రావు, ఆకాశము. అంటే రాత్రికి చంద్రుడు అన్నాడు కాబట్టి మనం సూర్యుడే కదా యూజ్ చేయాలి, సూర్యుడు. ఇక్కడ చూడండి, ఆదివారమునకు సోమవారం ఎలాగో జులైకు డాష్ అలాంటిది అన్నాడు. జులైకి ఏమొస్తుంది? జులై తర్వాత ఆగస్ట్. సైకాలజీ మనసుకు సంబంధించినట్లే బాటనీకి సంబంధించినది అన్నాడు. బాటనీ అంటే తెలుసు కదా మరి, వృక్షములు. నెక్స్ట్ ఉపనిషత్తులు హిందూ మతానికి ఎలాగో ఖురాన్ డాష్కు. ఖురాన్ ఎవరికి తెలుసు? ఎవరికి సంబంధించింది? ఇస్లాం. ఈతకు స్విమ్మింగ్ పూల్ ఎలాంటిదో స్కేటింగ్కు డాష్ అలాంటిది అన్నాడు. స్కేటింగ్ అనేది నేల మీద కదా చేస్తాము. వస్త్రానికి దారం ఎలాంటిదో కట్టడానికి డాష్ అలాంటిది, ఇటుకే కదా. పక్షికి గాలి ఎలాంటిదో చేపకు నీరు లేకపోతే చేప అనేది ఈదలేదు. ఇలాంటి టైప్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ బొగ్గుకు నలుపు ఎలాంటిదో సున్నానికి తెలుపే కదా. నైపుణ్యం విజయం, తెలివి తక్కువతనమేమో అపజయం. నెక్స్ట్ ఇక్కడ ఏసిఈ అంటే వాటిని కోడింగ్ ఈ మోడల్లో కూడా అడుగుతూ ఉంటాడు. ఏసి అంటే ఏ యొక్క నెంబర్ ఎంత అంటే 1. నెక్స్ట్ సి యొక్క నెంబర్ ఎంత అంటే ఏబిసి కాబట్టి సి వాల్యూ 3, ఈ వాల్యూ 5. అలాగే ఇక్కడ డిఎఫ్జి అన్నాడు కాబట్టి డి యొక్క వాల్యూ ఎంత అంటే 4. నెక్స్ట్ ఆన్సర్ ఏమొస్తుంది మనకి 4, 6, 9. ఇక్కడ మిగతా వాటిల్లో ఎక్కడ 4 లేదు, ఓన్లీ ఫస్ట్ దాంట్లో మాత్రమే 4 ఉంది. ఇలా కూడా అడుగుతాడు. నెక్స్ట్ ఇవన్నీ మనం ఒకసారి బాగా అబ్జర్వ్ చేయాల్సినవి. చూసారు కదా, ఇవన్నీ మోడల్స్. ఇక్కడ చూడండి, ఇంకా లోక్సభ లెజిస్లేటర్, ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్, మంత్రి సమావేశాలు. మనకి ఇక్కడ వచ్చేసి ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ అనేది ఆన్సర్ అవుతుంది. లెదరు పాలు, నెక్స్ట్ సూర్యుడు చంద్రుడు, ఫ్రూటు రబ్బరు, నెక్స్ట్ పిల్లి మీసము, అడవి పులి. ఇక్కడ ఏంటంటే లెదర్ పాలు ఒకదానికి సంబంధించినవే, ఫ్రూటు రబ్బరు అలా ఒకదానికి సంబంధించినవే అలా అన్నమాట. సెలయేరు నది రెండు సరి సమానంగా ఉంటాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సముద్రము, మహాసముద్రము. రాకెట్టు ఇంధనము, మనిషి శక్తి. ఆన్సర్ మనిషి శక్తి. ఈ టైప్ మోడల్ క్వశ్చన్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్.
దయచేసి ఎవరైతే ఈ పోలిక భిన్న పరీక్ష అనేది చాలా ఇంపార్టెంట్, మన వీడియోస్ని దయచేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలానే ఇలాంటి ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.